మూగబోతున్న బొబ్బిలి వీణ 300 ఏళ్ల వారసత్వం అంతరించిపోనుందా? క్లింటన్ ను ముగ్ధుడిని చేసిన నాదం నేడు ముడిసరుకు లేక విలవిల. చెక్క దొరకని ఏకాండ వీణ, కళాకారుల కళ్లలో కన్నీటి రాగం. పనస చెట్లు లేవు, పనులు సాగడం లేదు. బొబ్బిలి వీణ కష్టాలపై పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్. ఢిల్లీలో అవార్డు, గల్లీలో కష్టం. బొబ్బిలి వీణ కళాకారుల ఆర్తనాదం. సప్తస్వరాల సమ్మేళనం, కళాత్మకతకు ప్రతిరూపం. 3 శతాబ్దాల చరిత్ర గల బొబ్బిలి వీణ ఇది కేవలం ఒక సంగీత వాయిద్యం మాత్రమే కాదు, విజయనగరం జిల్లా గర్వపడే ఒక అద్భుతమైన వారసత్వం. సాక్షాత్తు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ నే ముగ్ధుడిని చేసిన ఈ వీణ నేడు ముడిసరుకు కొరతతో మోగబోతోంది. విజయనగరం జిల్లా పేరు చెప్పగానే వినిపించే తీయని రాగం బొబ్బిలి వీణ. సుమారు 300 ఏళ్ల క్రితం బొబ్బిలి సంస్థానాధీశుల కాలంలో మొదలైన ఈ వీణల తయారీ నేడు గొల్లపల్లి వడ్రంగుల చేతుల్లో ఒక అపురూపమైన కుటీర పరిశ్రమగా వెలుగొందుతోంది. మైసూరు, తంజావూరు వీణలతో పోలిస్తే బొబ్బిలి వీణకు ఒక ప్రత్యేకత ఉంది. అవి 3 వేర్వేరు చెక్కలతో తయారైతే బొబ్బిలి వీణ మాత్రం కేవలం ఒకే ఒక్క పనస చెక్కతో రూపుదిద్దుకుంటుంది. అందుకే దీని నుంచి వచ్చే నాదం అంత సుమధురంగా ఉంటుంది. కేవలం సంగీత విద్వాంసులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులకు అందించే అత్యున్నత జ్ఞాపికగాను ఈ వీణకు విశేష గుర్తింపు ఉంది. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ కింద దేశ రాజధానిలో బొబ్బిలి వీణకు మొదటి బహుమతి లభించింది. 7 ఏళ్ల క్రితమే దీనికి భౌగోళిక గుర్తింపు కూడా దక్కింది. అయితే ఇంతటి ఘనమైన కీర్తి ఉన్న ఈ వీణ వెనుక కళాకారుల కన్నీళ్లు కూడా దాగి ఉన్నాయి. ఒక చిన్న గిఫ్ట్ వీణ చెయ్యాలంటే 2-3 రోజులు పడుతుంది. అదే 53 ఇంచుల పెద్ద సంగీత వీణ చెయ్యాలంటే నెల రోజులు కష్టపడాలి. కానీ ఇప్పుడు పనస కలప దొరకడం గగనమైపోయింది. స్థానికంగా చెట్లు లేవు. పక్క రాష్ట్రం ఒడిశా నుంచి తెచ్చుకోవాలంటే ఖర్చు తడిసి మోపుడవుతోంది. బొబ్బిలి వీణ మనుగడకు పనస కలప ప్రాణాధారం. పనస చెక్కకు కంపించే గుణం ఉండటం వల్ల సంగీతం మృదువుగా వినబడుతుంది. కానీ ప్రస్తుతం పనస చెట్ల కొరత తీవ్రంగా ఉంది. ముడిసరుకు ధరలు పెరగడంతో దానికి తగ్గట్టుగా వీణ ధరలు కూడా పెంచాల్సి వస్తోంది. దీంతో అమ్మకాలు తగ్గి కళాకారుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకం కింద ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీగా పనస చెట్లను పెంచాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కళాకారులు హర్షిస్తున్నారు. కానీ ఇక్కడే ఒక పెద్ద చిక్కు ఉంది. ఒక పనస మొక్క నాటితే అది వీణ తయారీకి పనికొచ్చే విధంగా పెరగడానికి కనీసం 30 ఏళ్ల సమయం పడుతుంది. నమస్కారం అండి, నా పేరు సర్వసిద్ధి రామకృష్ణ. ఈ హస్తకళాభివృద్ధి వీణల తయారీ కేంద్రానికి నేను ఇన్ఛార్జిని. ఈ హస్తకళాభివృద్ధి వీణల తయారీ కేంద్రం లేపాక్షి హ్యాండ్ క్రాఫ్ట్స్ వారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది బొబ్బిలి వీణకున్న ప్రత్యేకత ఏంటంటే ఏక చెక్కతో తయారు చేయడం అనేది బొబ్బిలి వీణకున్న ప్రత్యేకత. బొబ్బిలిలో ఏకండి వీణ అంటారు దాన్ని. బొబ్బిలిలో ఏకండి వీణ తయారు చేయడం అనేది ఒక గుర్తింపు, ఒక ప్రత్యేకత. అదే బొబ్బిలికున్న ప్రత్యేకత. ఈ తాంజావూరు, న్యూజివీడు, పిఠాపురం,
తదితర ఏరియాల్లో ఎక్కడ తయారైనా సరే ఏకండి వీణ తయారవదు. బొబ్బిలిలో తయారైనట్టుగా ఇంకెక్కడ తయారవదు. అందుకు బొబ్బిలి వీణకున్న ప్రత్యేకత. బొబ్బిలి వీణ కేంద్రం 94లో ప్రారంభమైంది. ఇది నేటికి 30 సంవత్సరాలు బట్టి నడుస్తూ వస్తుంది. బొబ్బిలికి ఉన్న సంబంధం అంటే బొబ్బిలి సంస్థానాధీశులైన 17వ శతాబ్దంలో రాజులు, మా సంస్థానాధీశులైన బొబ్బిలి రాజులు ఈ కళని తీసుకొచ్చి నేటికి 300 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వంశ పారంపర్యంగా ఈ కళ నడుస్తూ వస్తుంది. రాబోయే తరాలు కూడా ఇది నేర్చుకుని ప్రయత్నం చేసి దీన్ని అభివృద్ధి చేయాలని కృషి చేస్తున్నాం. ఒక బొబ్బిలి వీణ తయారు చేయడానికి ఒక కళాకారుడికి నెల రోజులు పడుతుంది. తయారీ దశలో ముఖ్యమైనది మనకు కావలసిన పనస చెట్టుని తీసుకుని కావలసిన హాఫ్ రౌండ్ చేసి దానిని డొల్ల చేసి దాన్ని ఏంటంటే ఫ్లాంక్ వేసి మూత వేసి అది ప్లాస్టిక్, తేనెమైను, స్ట్రింగ్స్, మెట్లు వగైరా రా మెటీరియల్స్ అన్ని ఉపయోగించి దానిని ఫైనల్ గా ఒక బొబ్బిలి వీణ ఆకారం, సరస్వతి దేవి ఆకారంగా తయారు చేయడం జరుగుతుంది. మాకు ప్రెసెంట్ ఎన్నో ఏళ్ల నుంచి మా తాతల తండ్రుల దగ్గర నుంచి ఏ ప్రభుత్వం చేయని సహాయం ఈ కూటమి ప్రభుత్వం చేసింది. అది మా బొబ్బిలి ఎమ్మెల్యే గారైన బేబీ నాయన్ గారు, బొబ్బిలి రాజావారైన బేబీ నాయన్ గారి దయ వల్ల మా కష్ట సుఖాలు ఆయన అసెంబ్లీలో ఆయన లేవనెత్తి బొబ్బిలి వీణా కళాకారులు పనసకర్ర దొరక్క ఇబ్బంది పడుతుంది, ఆ కళ కనుమరుగవుతుంది అని చెప్పి మా అసెంబ్లీలో మా గురించి ఆయన ప్రత్యేకించి ప్రస్తావించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు స్పందించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి మాకు పనసకర్ర ఇప్పించడం వల్ల మా బొబ్బిలి బేబీ నాయన్ గారి దయ వల్ల మాకు ఆ పనసకర్ర వచ్చింది. మరి ఈ 30 ఏళ్ల గ్యాప్ ను భర్తీ చేసేది ఎలా? ప్రస్తుతం ఉన్న కళాకారులు అప్పటి వరకు ఎలా బతకాలి? అందుకే తయారీదారుల సంఘం ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను ఉంచుతోంది. పనస చెట్లు పెరిగే వరకు కళాకారులకు వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి కలపను సరఫరా చెయ్యాలి. ఆర్థికంగా వెనుకబడిన కళాకారులకు ప్రత్యేక చేయూతనివ్వాలి. శిక్షణ పొందుతున్న యువతకు ప్రోత్సాహకాలు అందించి ఈ ప్రాచీన కళ అంతరించిపోకుండా చూడాలి. బొబ్బిలి వీణ కేవలం విజయనగరం జిల్లా ఆస్తి మాత్రమే కాదు, తెలుగువారి సంస్కృతికి చిహ్నం. 30 ఏళ్ల తరువాత చెట్లు వస్తాయని ఎదురు చూసే లోపు ఈ కళాకారుల చేతులు ఖాళీ కాకూడదు. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ముడిసరుకు లభ్యతపై దృష్టి సారించి ఈ సుమధుర రాగాన్ని కాపాడుతుందని ఆశిద్దాం.